రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన తమ కుమారుడి అవయవాలను దానం చేసి 5గురికి ప్రాణం పోసిన కర్నూలు జిల్లాకు చెందిన కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా అభినందించారు. ఇదే సమయంలో తిరుపతిలోని శ్రీ పద్మావతి హృదయాలయ వైద్యులను కూడా సీఎం ప్రశంసించారు. గుండె జబ్బుతో బాధపడుతున్న ఒక యువతికి విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసినందుకు వైద్య బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన తమ కుమారుడి అవయవాలను దానం చేసి 5గురికి ప్రాణం పోసిన కర్నూలు జిల్లాకు చెందిన కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా అభినందించారు. ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం ఎంతో ఆదర్శనీయమని, సమాజానికి స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. కర్నూలు జిల్లా ఓరువకల్లుకు చెందిన 15 ఏళ్ల బాలుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. ఈ విషాద సమయంలోనూ ఆ బాలుడి కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకొచ్చి అవయవ దానానికి అంగీకరించారు. వారి నిర్ణయం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న 5గురికి కొత్త జీవితం లభించింది. ఈ గొప్ప త్యాగం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ కుటుంబాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఇదే సమయంలో తిరుపతిలోని శ్రీ పద్మావతి హృదయాలయ వైద్యులను కూడా సీఎం అభినందించారు. గుండె జబ్బుతో బాధపడుతున్న ఒక యువతికి విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసినందుకు వైద్య బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసిందన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని ఏపీ మంత్రి సవిత పేర్కొన్నారు. చంద్రబాబును ఓ కారణంగా చూపి తెలంగాణ రాజకీయాలు నడుపుతూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసిందన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని ఏపీ మంత్రి సవిత అన్నారు. చంద్రబాబును ఓ కారణంగా చూపి తెలంగాణ రాజకీయాలు నడుపుతూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలాంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును నాటి ప్రభుత్వం చేపట్టిందని ప్రస్తావించారు. నిన్న విజయవాడలో సవిత పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి సవిత. జగన్ హయాంలో సీమకు రోజుకు 3 టీఎంసీల నీరు అంటూ భారీ ప్రకటనలో అనుమతులు లేకుండా పనులు చేపట్టిందని గుర్తు చేశారు. నాటి సీఎం జగన్ ప్రచారంతో రాయలసీమ లిఫ్టులో కోర్టులో తెలంగాణ ప్రభుత్వం కేసులు వేసిందని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్జీటీతో సహా పలు స్థాయిల్లో తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదులతో విచారించి అనుమతులు లేని కారణంగా పనులు నిలిపివేశారని పేర్కొన్నారు. 2020లోనే ఈ మేరకు ఎన్టీటీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని చెప్పుకొచ్చారు మంత్రి సవిత. ఇది ముమ్మాటికి జగన్ చేసిన తప్పిదమేనని విమర్శించారు. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకముందే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులు నిలిపివేసిందని పేర్కొన్నారు. మరి తెలంగాణ ప్రయోజనాల కోసం మరి కూటమి ప్రభుత్వంపై విషం జల్లుతున్నారు. నిన్నటి రోజున మనం చూసాం. మరి రాయలసీమ లిఫ్ట్ పనులు ఎవరు ఆపారో మరి మనందరికీ తెలుసు. ఈరోజు రాయలసీమలో తాగునీరు సాగునీరు అందుతున్నాయంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఆజ్యం పోశారన్న విషయం మనందరికీ తెలుసు. ఆనాటిలోనే ఈ రాయలసీమ రతనాల సీమగా రాయలసీమ రాళ్లసీమగా మారిపోతూ ఉంది. ఈ రాళ్లసీమను రాయలసీమగా మార్చాలి, రాయలేలిన రాయలసీమలో మరి ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలని అన్న నందమూరి తారక రామారావు గారు హెచ్ఎన్ఎస్ మొదలుపెట్టారన్న విషయం మనందరికీ తెలుసు. మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పత్రికల్లో ఈ విధంగా పెద్ద ఆర్టికల్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ పనులు ఎవరు ఆపారో మీకు తెలీదా? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరి రాయలసీమకు బ్రేక్ 2020లోనే మీరు అనుమతులు తీసుకోకుండా మరి చేసినందుకు మరి కేంద్రం ఆపిందన్న విషయం మీకు తెలీదా అన్న విషయం కూడా మీకు ఏపీలో నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మారిషస్లో సాంస్కృతిక వేడుకగా నిర్వహించుకుంటారని మారిషస్ దేశాధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ వ్యాఖ్యానించారు. తెలుగు భాష, విద్య, సంస్కృతిని కాపాడటంలో మారిషస్ తెలుగు మహాసభ ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. మారిషస్లో తెలుగు సాహిత్యం, భాషను ప్రోత్సహించడంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశేష కృషి చేశారని మారిషస్ దేశాధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు మారిషస్ వచ్చినప్పుడు దేశంలో విద్య, తెలుగు, సంస్కృతి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం చంద్రబాబును హృదయపూర్వకంగా అభినందిస్తున్నారని తెలిపారు. ఇంగ్లీషు భాష ఎక్కువగా వినియోగించడంతో తెలుగు వంటి ప్రాచీన భాషపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అన్నారు. ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచంలో సగానికి పైగా భాషలు అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
పూర్వీకుల నుంచి వచ్చిన మాతృభాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి విధిగా తీసుకోవాలని సూచించారు. చారిత్రాత్మక విశిష్టమైన 3వ ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరు జిల్లాలో జరపడం అభినందనీయమని తెలిపారు. ఈ మహాసభల్లో తనకు ప్రసంగించే అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలతో ఉగాది పండుగను మారిషస్లో ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పుకొచ్చారు. మారిషస్లో జాతీయ సెలవు దినంగా ప్రకటించి ఉగాది పండుగను చేసుకుంటున్నామని వెల్లడించారు. Of language, heritage and culture as living bridges linking our societies, as instruments of cohesion, resonates profoundly with our own vibrant Mauritian rainbow nation and multicultural, multi-religious tapestry. As President of the Republic of Mauritius, my foremost mission remains nation building, requiring the active participation and involvement of all sections of the Mauritian society. Constitutes a key part of our national fabric and continues to play a significant and transformative role in our socio-economic development, preserving language, literature, cultural traditions with exceptional dedication across generations. పట్టమట హై స్కూల్ మైదానం రంగుల ప్రపంచాన్ని తలపించింది. సిటీ కేబుల్, శ్రీచక్ర భక్తి ఛానల్ మరియు స్టార్ మా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలు అత్యంత వైభవంగా జరిగాయి. మన సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దం పట్టే ఈ వేడుకను సిటీ కేబుల్ ఎండీ పోట్లూరి సాయిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. మహిళలు తమ సృజనాత్మకతకు పదును పెట్టి తీర్చిదిద్దిన శోభాయమానమైన రంగవల్లులు చూపలను మంత్రముగ్ధులను చేశాయి. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని పటమట హైస్కూల్ మైదానం వేదికగా నిర్వహించిన ముగ్గుల పోటీలు కనువిందు చేశాయి. సిటీ కేబుల్, శ్రీచక్ర భక్తి ఛానల్ మరియు స్టార్ మా సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా ఈవెంట్కు మహిళల నుండి విశేష స్పందన లభించింది. సుమారు 2 గంటల పాటు సాగిన ఈ పోటీలను సిటీ కేబుల్ ఎండీ పొట్లూరు సాయిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. పోటీల సందర్భంగా గ్రౌండ్ అంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. సుమారు 2 గంటల పాటు జరిగిన ఈ పోటీల్లో వందలాది మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రౌండ్ అంతా ముగ్గులతో సందడి నెలకొంది. మహిళలు తమ సృజనాత్మకతకు పదును పెట్టి తీర్చిదిద్దిన శోభాయమానమైన రంగవల్లులు చూపులను మంత్రముగ్ధుల్ని చేశాయి. కేవలం ముగ్గులే కాకుండా గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా కోడి పందాలు, గంగిరెద్దుల విన్యాసాలు మరియు హరిదాసుల కీర్తనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే చిన్నారుల నుండి పెద్దవారి వరకు ఫన్ గేమ్స్ నిర్వహించారు. సంక్రాంతి పండుగ వారం రోజుల ముందే పటమటలో వచ్చిందా అన్నట్లుగా సందడి నెలకొంది.
టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీల్లో ప్రతిభ కనపరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆధునిక కాలంలో మన సంప్రదాయాలు మరుగున పడిపోతున్న తరుణంలో ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ముగ్గులు కేవలం అలంకారం మాత్రమే కాదని అవి మన ఇంటికి శుభాన్ని ఆనందాన్ని తెచ్చే కళాఖండాలని పేర్కొన్నారు. మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయటానికి ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆడవాళ్ళు ఇది ముగ్గులే కదా అని తీసేయటానికి ఏం లేదు. ఒక ఇంటిని దృఢంగా నిలబెట్టి ఉంచినా అది ఆడవాళ్ల పనే. అదేవిధంగా ఇవాళ బోయింగ్ విమానాలు నడిపిన ఆడవాళ్ళు నడుపుతున్నారు. అన్ని వృత్తుల్లో దేనిలో అయినా కూడా ఇవాళ రాణిస్తున్నారు అని అంటే పూర్వం మనకి దీని ద్వారా మన పెద్దలు మనకిచ్చిన ఈ సంస్కృతిని మనం ముందుకు తీసుకుని వెళ్ళటం అని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ, ఈ ముగ్గుల ద్వారా అంటే ఈ చుక్కల ముగ్గులు కానివ్వండి, ఇలా గీతల ముగ్గులు, ఇవాళ కేవలం ఆ ముగ్గు ప్లేస్లో చాక్ పీస్ వచ్చిందేమో కానీ ముగ్గు మాత్రం ఎవరు లేకుండా ఏ ఇల్లు కూడా ఉండదు. మరి ఆ రకంగా ఈ రోజున శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా కూడా మరి ఒకరికొకరు బంధం నెలకొల్పుకోవటానికి, కుటుంబాన్ని నిలబెట్టడానికి, ముఖ్యంగా ఈ మధ్యన అల్జీమర్స్ అనేది ఒక జబ్బు కూడా ఎక్కువగా వస్తుంది. డాక్టర్లు ఏం చెప్తున్నారంటే అల్జీమర్స్కి ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి అని చెప్పి, మరి ఈ ముగ్గు అనేది వేసేటప్పుడు తప్పకుండా కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఒక క్రమశిక్షణ అనేది ఉంటుంది. మరి ఇవన్నీ కూడా తమ పిల్లలకు నేర్పటం వల్లనే మహిళలు మరి వాళ్ళ బిడ్డలు ఇవాళ కంప్యూటర్స్ ముందు గంటలు గంటలు విదేశాలకు కూడా వెళ్ళి పనిచేస్తున్నారంటే దానికి కారణం ఆ ఓర్పు, ఆ క్రమశిక్షణ, మరి ఆ పనిచేసే విధానం, ఇవన్నీ కూడా తల్లుల ద్వారా నేర్చుకోవడం ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మనం ముగ్గే కదా అని తీసేయటానికి లేదు. మరి ఈ ముగ్గు ద్వారా మన సమాజం అనేది కూడా నిలబడి ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, సిటీ కేబుల్ ఇంత పెద్ద ఎత్తున ముందుగానే ఈ పండుగని మరి విజయవాడకి తీసుకొచ్చి సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా ప్రజల అభిరుచి మేరకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ముగ్గుల పోటీలకు వస్తున్న ఆదరణ చూస్తుంటే సంతోషంగా ఉందని అన్నారు. సంవత్సరం నిర్వహిస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి ముగ్గుల పోటీల్ని ఈ పటమట హై స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా గద్దె అనురాధ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. దీంట్లో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సాయి ప్రాపర్టీస్, స్వాతి జ్యువెలరీ, మరి స్టార్మా వాళ్ళు మాకు తోడ్పాటును అందించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మేము ఈ సంస్కృతిని అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలనే ఉద్దేశంతోనే మన భోగి మంటలు కానీ, ఈ కోళ్ళ పందాలు కానీ, ఈ గంగిరెద్దు ఆటలు, హరిదాసులు అందరినీ ఇలా తీసుకొచ్చి అందరికీ ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఇది అర్థమయ్యేటట్టు చెప్పడానికి మన సంస్కృతి ఏంటనేది ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతి సంవత్సరం చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మేము నిర్వహించడం జరిగింది. దీనికి అందరూ విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. సాయి ప్రాపర్టీస్ ఎండీ దుర్గాప్రసాద్ మరియు శ్రీ స్వాతి జ్యువెలరీ అధినేత కండ్రు కోటేశ్వరరావు మాట్లాడుతూ పండుగ వేళ ఇలాంటి మంచి కార్యక్రమంలో తాము భాగస్వాములం కావడం గర్వంగా ఉందని అన్నారు. పోటీల్లో పాల్గొన్న వారందరికీ మయూరి క్యాటరర్స్ అధినేత రామకృష్ణ భోజన సౌకర్యాలు కల్పించారు. 5 సంవత్సరాలుగా మాకు ఈ అవకాశం ఇస్తున్నారు. విజయవాడలో కానీ మొత్తం చాలా వ్యాపార సంస్థలు ఉన్నాయి. అదే ఈ అవకాశం మాకు మాత్రమే ఇచ్చారు. సిటీ కేబుల్ వారికి, శ్రీచక్ర ఛానల్ వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సిటీ కేబుల్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ముగ్గుల పోటీలు ఈ పడమట హై స్కూల్లో ఈ కార్యక్రమం చాలా కనువిందుగా ఉంది. సంక్రాంతి పండుగ కంటే ముందే 10 రోజుల ముందే ఈ కార్యక్రమం నిర్వహించి ఈ పండగ వాతావరణం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ, ఆడవారికి, ఆడపడుచులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఈ కార్యక్రమంలో స్టార్మా ప్రతినిధులు సురేష్, రామారావు, సోనీ ప్రతినిధులు బాలాజీ, రంగా తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎస్వీఎస్ కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రతినిధులపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 2 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
అచ్యుతాపురం సెజ్లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. రాంబిలి మండలం అచ్యుతాపురం ఏపీఎస్ ఈజెడ్లో ఎస్వీఎస్ కెమికల్ ఇండస్ట్రీస్ వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనా స్థలాన్ని హోంమంత్రి అనిత, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదం ఎలా జరిగిందో కంపెనీ ప్రతినిధులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఎస్వీఎస్ కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీలో ఇన్ని ట్యాంకులు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడారు. దురదృష్టకరమైన సంఘటన జరిగిందని వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు తక్షణమే స్పందించారని తెలిపారు. ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రమాద ఘటనా స్థలానికి వెంటనే చేరుకుని మంటలు అదుపు చేశారని చెప్పుకొచ్చారు. అధికారులు, స్థానిక ఎమ్మెల్యే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారని అన్నారు. 2 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించామని మంత్రి తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. కంపెనీ ప్రతినిధులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని హోంమంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు. దురదృష్టకర సంఘటన అచ్యుతాపురం ఇండస్ట్రియల్ సెజ్లో ఎస్వీఎస్ కెమికల్ ఇండస్ట్రీస్ దగ్గర ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అంటే అక్కడ కొంచెం మంటలు చెలరేగుతున్నాయి అని చెప్పి తెలిసి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఇక్కడ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇమీడియట్గా ఎదురుగా ఉన్న కంపెనీ వాళ్ళు కూడా తెలుసుకొని అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఈ పక్కన చుట్టుపక్కల 4-5 కంపెనీలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించడం కూడా చేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అతి తొందరగా స్పందించి ప్రాణ నష్టం లేకుండా చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నామండి. ఎందుకనంటే ఈరోజు ఎక్కడైనా కెమికల్ ఫ్యాక్టరీస్లో ఏదైనా జరుగుతుంది అంటే ముందు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అసలు యాక్చువల్గా ఎటువంటి ప్రాణ నష్టం లేకపోయినా ఈరోజు ఎందుకు ఇది జరిగింది అన్న దాని మీద ఈరోజు నేను, ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దీని గురించి వచ్చి చూసి వెళ్ళాలి. అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివన్నీ కూడా ఒకసారి ఒక సమగ్ర నివేదికను కూడా తయారు చేసుకోవాలి. దీని మీద ప్రత్యేకంగా ఒక కార్యాచరణ కూడా రూపొందించుకోవాలని ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కంప్లీట్గా మీరు చూస్తే బిల్డింగ్ మొత్తం కాలిపోయింది. అంటే ఎంత ఫ్లేమబుల్కి సంబంధించిన మెటీరియల్ అక్కడ ఉంది, ఆ సెంట్రిఫ్యూజ్ మిషన్ దగ్గర ఏంటి ప్రాబ్లం జరిగింది. క్రీడాకారుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా 2026వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ను క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే ప్రభుత్వ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవినాయుడు స్పష్టం చేశారు. గతంలో రాష్ట్రంలో క్రీడా విభాగానికి స్పష్టమైన క్రీడా విధానం లేకుండా సరైన మౌలిక వసతులు లేక నిద్రణావస్థలో కొనసాగిందని తెలిపారు. తాను చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో రాష్ట్రానికి సమగ్ర క్రీడా పాలసీ లేకపోవడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రానికి సమగ్ర క్రీడా పాలసీని ప్రకటించడం జరిగిందన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో చైర్మన్ అనిమిని రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలను ఉద్యమంగా మార్చి ప్రతి జిల్లాలో మౌలిక వసతులు కల్పించి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శాప్ చైర్మన్ స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో క్రీడాకారులకు రావాల్సిన బకాయిలుగా సుమారు 16 కోట్లు ఇప్పటికే విడుదల చేసినట్లు, అలాగే ఫిబ్రవరి నెలలో మరో 8 కోట్లను క్రీడాకారులకు అందించనున్నట్లు తెలిపారు. ఈ సుదీర్ఘ క్రీడా అభివృద్ధి ప్రయాణంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. 2025 సంవత్సరంలో రాష్ట్ర క్రీడా శాఖకు ముఖ్యంగా క్రీడాకారుల సంక్షేమం మరియు క్రీడారంగ అభివృద్ధికి నిరంతరం సహకారం అందించిన మీడియా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 2026 సంవత్సరంలో కూడా ఇదే విధంగా మీడియా మద్దతు కొనసాగాలని ఆకాంక్షించారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ కూడా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి మీడియా సోదరులు, అసోసియేషన్స్, ప్లేయర్స్ నుంచి కూడా కొన్ని రిక్వెస్ట్లు వచ్చాయి. వాటిని కూడా ఈ నెలలోనే కొన్ని మాడిఫై కూడా చేయడం జరుగుతుంది. ఆ అమెండ్మెంట్ ఏదైతే ఇచ్చిన జీవోలో కూడా ఇంకా మెరుగైన ఏదైతే పాలసీలో కొన్ని యాడ్ చేసి యూత్ గేమ్స్ కానీ, తర్వాత కొన్ని గేమ్స్ స్కేటింగ్లో కొన్ని గేమ్స్ మిస్ అయినాయి, వాటిని పవర్ లిఫ్టింగ్ ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటన్నింటి కూడా రెక్టిఫై చేస్తున్నాం. కొన్ని కేటగిరీస్ కూడా కొన్ని అసోసియేషన్స్, మీడియా మిత్రులు కూడా నా దృష్టికి తీసుకొని వచ్చారు. మేము మెడల్ ఓరియంటెడ్గా దాని మీద దృష్టి పెడుతున్నాం. ఫస్ట్ ప్రయారిటీ ఒలింపిక్స్, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ మోడల్లో ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ మోడల్ వెళ్తుందో అదే మోడల్ని కూడా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసి
ఇప్పుడు పుంజుకున్న ఏ రాష్ట్ర ఏదైతే బాగా స్పోర్ట్స్లో పుంజుకున్నాయో తమిళనాడు కూడా మన పక్క రాష్ట్రం బాగా పుంజుకునింది. అక్కడ అన్ని రాష్ట్రాలను కూడా దాదాపు 17 రాష్ట్రాలను అధ్యయనం చేశాం. దానికి సంబంధించి కూడా తొందరలోనే ఆ ప్రకటన కూడా ఈ 26 సంవత్సరం జనవరిలోనే. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూనే ప్రజలపై భారం తగ్గించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూనే ప్రజలపై భారం తగ్గించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగం తీవ్ర నష్టాల్లోకి వెళ్లిందని 2019-24 మధ్య కాలంలో సుమారు 4,498 కోట్లు నష్టాలు వచ్చాయని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఉపశమనం కలిగించే దిశగా విద్యుత్ ఛార్జీల తగ్గింపు చేపట్టామని తెలిపారు. 1999 నుంచి నిరంతరంగా విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తూ నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. గతంలో విద్యుత్ ధరలు పెంచిన సందర్భాలు ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ధరల తగ్గింపుపై దృష్టి పెట్టిందన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ధరలు నియంత్రణలో ఉంచుతున్నామని పేర్కొన్నారు. గృహ వినియోగదారులకు ప్రత్యేకంగా లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే యూనిట్కి సుమారు ₹3.50 వరకు భారం తగ్గించామని, ప్రస్తుతం యూనిట్కి సుమారు ₹1.50 మేరకు మాత్రమే ఛార్జీలు ఉన్నాయని వివరించారు. గత ఏడాదితో పోలిస్తే మొత్తం విద్యుత్ బిల్లులో సుమారు 5.19 వరకు తగ్గింపు జరిగిందని, ప్రస్తుత భారం సుమారు 4.7కి పరిమితమైందని, రైతులు, కార్మికులు, పేద మరియు మధ్యతరగతి వర్గాలకు విద్యుత్ భారం తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ రంగ సంస్కరణల ద్వారా నష్టాలను తగ్గిస్తూ ఆదాయాన్ని పెంచే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జగన్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం రోజున విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన 5 ఏళ్ల అరాచక పాలనలో 9 సార్లు విద్యుత్ పెంచి దాదాపు 32,000 కోట్ల భారం ప్రజలపై మోపారు. అయితే విద్యుత్ కొనుగోలులో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులకు గురై అయోమయమైన పరిస్థితిలో నెలకొనేలా చేశారు. విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులకు గురై ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడిపోయారు. కేవలం కమిషన్ల కోసం కక్కుర్తిపడి విద్యుత్ కొనుగోలు చేసి వారి జేబులు నింపుకున్నారు. ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని సుమారు 1.29 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారు. 2024 ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యుత్ వ్యవస్థని గాడిపెట్టేందుకు సంస్కరణ మొదలుపెట్టారు. అంతేకాకుండా రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ అధిక ప్రాధాన్యత ఇస్తూ సోలార్, పవన్ విద్యుత్ ఏర్పాటు చేసే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంలో ఆదివారం నాడు ఢిల్లీ నుంచి వచ్చిన విమానం టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవటం హర్షణీయమని వైద్యారోగ్య శాఖ మంత్రి ప్రకటనలో తెలిపారు. ఒకప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అనవసరమని, ఎర్ర బస్సు కూడా రాదని వైకాపా అధ్యక్షుడు జగన్ ఎద్దేవా చేశారని మంత్రి మండిపడ్డారు. మళ్లీ తామే అవసరమైన అనుమతులు తెచ్చామని, కోర్టు కేసులు పరిష్కరించామని జగన్ చెబుతున్నారని మంత్రి దుయ్యబట్టారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంలో ఆదివారం నాడు ఢిల్లీ నుంచి వచ్చిన విమానం టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం హర్షణీయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటనలో తెలిపారు. విశాఖ ఎకనమిక్ జోన్ అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో భోగాపురం ఎయిర్పోర్టులో పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
విశాఖ ఎకనమిక్ జోన్కు కేంద్రం బడ్జెట్లో నిధులు కేటాయించిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టును జూన్ 26న ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఒకప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు అనవసరమని, ఎర్రబస్సు కూడా రాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ఎద్దేవా చేశారని మంత్రి మండిపడ్డారు. మళ్లీ తామే అవసరమైన అనుమతులు తెచ్చామని, కోర్టు కేసులు పరిష్కరించామని జగన్ చెప్పుకొస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. జగన్ ద్వంద్వ వైఖరి పట్ల విరుచుకుపడ్డారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రేపు జిల్లా వ్యాప్తంగా మీకోసం కార్యక్రమం జరగనుంది. సోమవారం ఉదయం కలెక్టరేట్తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల నుండి వినతులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస వెల్లడించారు. క్షేత్రస్థాయిలోనే సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జనవరి 5వ తేదీ సోమవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్తో పాటు డివిజన్, మున్సిపల్ మరియు మండల కేంద్రాల్లోని కార్యాలయాల్లో సంబంధిత అధికారులు అందుబాటులో ఉంటారని, ప్రజలు తమ సమస్యలపై నేరుగా అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు. కార్యాలయాలకు రాలేని వారు meekosom.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. మరోవైపు అప్పటికే నమోదైన అర్జీల స్థితిగతులు తెలుసుకోవడానికి మరియు ఇతర సమాచారం కోసం ప్రజలు నేరుగా 1100 నెంబర్కి కాల్ చేయవచ్చని కలెక్టర్ వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విజయవాడ పాటమటలో మహిళల కోసం నిర్వహించిన మెగా ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. సిటీ కేబుల్, శ్రీచక్ర భక్తి ఛానల్ మరియు స్టార్ మా సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో మహిళలు తమ ప్రతిభతో రంగవల్లులను తీర్చిదిద్దారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు భారీ బహుమతులను అందజేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పటమట హైస్కూల్ మైదానంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు కనువిందు చేశాయి. సిటీ కేబుల్, శ్రీచక్ర భక్తి ఛానల్ మరియు స్టార్ మా సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించాయి. ఈ పోటీలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మైదానమంతా రంగురంగుల ముగ్గులతో నింపేశారు. పోటీల అనంతరం న్యాయ నిర్ణేతలు విజేతలను ప్రకటించారు. విజేతలకు నిర్వాహకులు విలువైన బహుమతులను అందజేశారు. గుంటూరుకు చెందిన కె దుర్గా నందిని మొదటి స్థానంలో నిలిచి ఏసీని గెలుచుకున్నారు. మచిలీపట్నానికి చెందిన టి ఉమాదేవి రెండవ బహుమతిగా రిఫ్రిజిరేటర్ అందుకున్నారు. విజయవాడకు చెందిన ఎం మహేశ్వరి మూడవ బహుమతి కింద వాషింగ్ మిషన్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజేతలు మాట్లాడుతూ పండుగ వేళ తమలోని సృజనాత్మకతను చాటుకునేందుకు ఇలాంటి వేదికను కల్పించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతి సంప్రదాయాన్ని కాపాడటమే కాకుండా తమను ప్రోత్సహించడం సంతోషంగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు. నేను మచిలీపట్నం నుంచి వచ్చాను. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కూడా నాకే ఫస్ట్ వచ్చింది. నాకు సిటీ కేబుల్లో ఇలా రావడం చాలా సంతోషంగా ఉంది. అసలు ఎప్పుడు పెడతారా అని, సంక్రాంతి ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూస్తున్నాం మేము. ఒక నెల ముందు నుంచే వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉండగా వాళ్ళు చెప్పారు ఇంకా పెట్టలేదండి అని చెప్పారు. తర్వాత వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు మాకు ఇలా పలానా రోజు అండి అని చెప్తే మేము నెంబర్ వాళ్ళే రిజిస్ట్రేషన్ చేశారు. మా ముగ్గు కాన్సెప్ట్ అంటే ఫస్ట్ సంక్రాంతి మన ఇండియాలో ఇలా జరుపుకోవడం చాలా ఎంత దూరం ఉన్నా ఈ సంక్రాంతికి ఎవరైనా సిటీ కేబుల్ వాళ్ళకి చాలా ధన్యవాదాలండి. ఈరోజు ఈ ముగ్గుల పోటీలో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. మేము గుంటూరు నుంచి వచ్చాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడ లేడీస్ని బాగా ఎంకరేజ్ చేస్తూ సిటీ కేబుల్ వాళ్ళు పక్షపాతం లేకుండా గిఫ్ట్లు ఇవ్వడం మాకు చాలా బాగా నచ్చింది. లేడీస్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు సిటీ కేబుల్ వాళ్ళు. రాజకీయాలని ఇవన్నీ ఏమి లేకుండా నిష్పక్షపాతంగా ఎవ్రీ ఇయర్ లేడీస్ ఇంత ఎంకరేజ్ చేస్తున్నారండి. మాకైతే ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సంక్రాంతి వచ్చింది, ఎప్పుడు విజయవాడ వద్దాము, సిటీ కేబుల్ ఎప్పుడు పెడతారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాము. లాస్ట్ ఇయర్ ఒక్క ఇయర్ మిస్ అయ్యాము, ముందు పెట్టేశారు. ఇయర్ ఇంకా ముందు నుంచే ఫాలో అప్ చేసి వచ్చామండి. అంటే నేను ట్రెడిషనల్ ఫాలో అవ్వాలని మెలికల ముగ్గు వేశాను. గీత చాలా సన్నగా నీట్గా ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేసామనేది లేకుండా నీట్గా వేశాను. దాంతో నా కలర్స్ కూడా నేను బియ్య పిండితో యూజ్ చేశాను. ఇది రెండోసారి అండి ఇక్కడికి రావటం. లాస్ట్ ఇయర్ వేసాను కానీ రాలేదండి. ఈ ఇయర్ థర్డ్ ప్రైజ్ గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సిటీ కేబుల్ వాళ్ళు, శ్రీచక్ర, అలాగే స్టార్ మా వీళ్ళందరూ కూడా బాగా ఇలాంటి పెట్టడం వలన అందరికీ చాలా ఆనందంగా ఉందండి. ఫ్యామిలీతో సహా వచ్చి ఇక్కడ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి బాగా ఎంజాయ్ చేసాం. నా ముగ్గు అంటే ఇక సంక్రాంతి కాన్సెప్ట్ మొత్తం నా ముగ్గులో చూపిద్దాం అనుకున్నానండి. మెలికల ముగ్గు అసలు సంక్రాంతి అంటేనే మెలికల ముగ్గు వేస్తారు కాబట్టి నేను మెలికల ముగ్గుతోనే వేసాను. దాంతోపాటు సంక్రాంతి పండగకి సంబంధించినవన్నీ కూడా నా ముగ్గులు.
వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో ఎలాంటి పనులు చేయకుండానే కోట్ల రూపాయలు తినేశారని తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో చేసిన పనులను కాకాని వెంటనే నిరూపించాలని బహిరంగంగా తాను సవాల్ విసిరితే తన మీద ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ మంత్రి కాకాని తన గురించి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 100 కోట్లు తినేశారని తన గురించి మాట్లాడతారా అని ఫైర్ అయ్యారు. ఆయనకు సిగ్గు శరం ఉంటే, రాజకీయ లక్షణాలు ఉంటే నిరూపించుకోవాలని ఛాలెంజ్ చేశారు. నెల్లూరు జిల్లా అంతటా 100 కోట్లు పనులు జరిగితే తాను 100 కోట్లు తిన్నానని అసత్యాలు మాట్లాడతారా అని దుయ్యబట్టారు. జిల్లాలో ఇరిగేషన్ పనులు జరగకుండానే తాను బిల్లులు వసూలు చేస్తుంటే నిరూపించాలని సవాల్ విసిరారు. సిగ్గుతో ఆయన తలదించుకోవాలని విమర్శించారు. వైసీపీ హయాంలో జిల్లాలో ఎలాంటి పనులు చేయకుండానే కోట్లు తినేశారని ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో చేసిన పనులను కాకాని నిరూపించాలని బహిరంగంగా తాను సవాల్ విసిరితే తన మీద ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సిగ్గు శరం లేకుండా మాట్లాడతారా? కాకాని కంటే సిగ్గు లేదని, వారి పత్రికకైనా సిగ్గు ఉండాలి కదా అని ఎద్దేవా చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఎఫ్డిఆర్ కింద మోంతా తుఫాన్కి కలెక్టర్ గారు శాంక్షన్ చేశాడు. ఎంత? మొత్తం కలిసి 93 కోట్లు. మొత్తం కలిసి 93 కోట్లు. ఈ 93 కోట్లలో కోవూరు 20 కోట్లు, కావలి 19 కోట్ల 18 లక్షలు, సర్వేపల్లి 16 కోట్ల 90 లక్షలు, నెల్లూరు రూరల్ 12 కోట్ల 63 లక్షలు, ఆత్మకూరు 10 కోట్ల 31 లక్షలు, ఉదయగిరి 7 కోట్ల 26 లక్షలు, వెంకటగిరి 6 కోట్లు, అన్ని కలిపి 93 కోట్ల 27 లక్షలు. నువ్వు 100 కోట్లు తినేసావు, 100 కోట్లు తినేసావని ఎట్ట కూస్తావు? నీకు నోరు ఎట్ట వస్తుంది? అంటే నేను పోయి అక్కడుండే కోవూరులో కావల్లోనే 40 కోట్లు నేను పోయి తినేసి రావాలా? సిగ్గుండాలి కదా. మచిలీపట్నంలో రెచ్చిపోయిన మందుబాబులకు పోలీసులు చుక్కలు చూపించారు. మద్యం మత్తులో సామాన్యులపై దాడి చేసి వీరంగం సృష్టించిన యువకులను రోడ్డుపై నడిపించుకుంటూ స్టేషన్కు తరలించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మచిలీపట్నంలో మద్యం మత్తులో హల్చల్ చేస్తూ ప్రజలపై దాడులకు తెగబడిన 3 యువకులకు పోలీసులు వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. గత రాత్రి గణేష్ భవన్ సమీపంలో మద్యం సేవించిన కొందరు యువకులు దారిన పోయే పాదచారులపై దాడి చేయటమే కాకుండా స్థానిక సిటీ కేబుల్ కార్యాలయంపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తీవ్రంగా పరిగణించారు. ఎస్పీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఆర్పేట సీఐ యేసుబాబు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రజల్లో భయం పోగొట్టేందుకు మరియు రౌడీ మూకలకు హెచ్చరికగా నిందితులను సిటీ కేబుల్ ఆఫీసు నుండి కోనేరు సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు నడి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. అంతేకాకుండా నిందితుల స్వస్థలమైన బలరామునిపేట వీధుల్లో కూడా వారిని నడిపించారు. ఈ సందర్భంగా సీఐ యేసుబాబు మాట్లాడుతూ పట్టణంలో గంజాయి బ్యాచ్లు, తాగుబోతులు, రౌడీ మోకలు తోకముడచాలని, సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. పోలీసుల ఈ చర్యతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు పొరపాటు కాకుండా సిటీ కేబుల్స్ కి ఎంప్లాయీస్ అయిన చలపతి, సుబ్బారావు, సాయి అనే అతను కూడా చేతుల రెస్టారెంట్ కొట్టి సిటీ కేబుల్ లోనికి వెళ్ళి కూడా పుట్టారని మాకు రిపోర్ట్ రావడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఆ ముగ్గురు నిందితులు ఒల్లెపు యేసు, ఒల్లెపు సాయి, ఒల్లెపు వెంకటేశ్వర గుర్తించడం జరిగింది. వాళ్ళని ఈ రోజున అరెస్ట్ చేసి నడిపించుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి తరలించడం జరుగుతుంది. ఈ బల్లాన్పేట కానీ ఎక్కడైనా కానీ మచిలీపట్నంలో ఎవరైనా కానీ మద్యం సేవించి కానీ గంజాయి సేవించి కానీ ఇలా పబ్లిక్ మీద ఎదురు తిరిగి ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకోబడతాయి. టైలర్పేటలో గత 24 ఏళ్లుగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఎంతో ఐకమత్యంగా సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకోవటం సంతోషంగా ఉందని చిట్టినగర్ పల్లగట్టు సెంటర్ స్థానికులు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐక్యతతో క్రిస్మస్ వేడుకలను వైభవంగా జరుపుకుంటామని వారు పేర్కొన్నారు. వన్ టౌన్ చిట్టినగర్ సెంటర్ టైలర్పేట సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ఘనంగా ముగిశాయి. వేడుకల ముగింపు సందర్భంగా పేట ప్రజలకు ప్రేమ విందు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పేటలో గత 24 ఏళ్లుగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఒక్కటిగా సన్ రైజ్ యూత్ క్రిస్మస్ వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. రాబోయే సంవత్సరంలో కూడా ఇదే ఐక్యతతో వేడుకలను జరుపుకొని సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. వేడుకలు ప్రారంభమైన నాటి నుంచి పిల్లలకు బైబిల్ పఠనం పోటీలు, ప్రార్థనా కూడికలు, సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ భక్తిభావం చాటుకున్నారని చెప్పారు. తేలరిపేట ప్రాంతవాసంలో 24 సంవత్సరాల నుంచి సన్ రైజ్ యూత్ అసోసియేషన్ వారు క్రిస్మస్ జయంతి కూడికలను సందర్భానుసారంగా వారు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ప్రభుదేవ వల్ల ఈ కూడికలు చాలా జయకరంగా జరిగినాయి. బిడ్డలకు ఆశీర్వాదం, చేరినటువంటి వారికి ఎంతో దీవెనకరంగా ఇంకా ఉండాలని, ముందు ముందు కూడా ఎంతకంటే ఇంకా పెద్దవి చేయాలని చెప్పేసి అంటే ప్రేమ హిందూ ఇక్కడ పేట ప్రజలను అందరినీ పిలిచి వాళ్ళు ఐక్యంగా దేవుని ప్రార్థన చేసుకొని ఒక ప్రేమ విందులాగా దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆహారాన్ని ప్రేమ విందులాగా అందరూ కలిసి భాగస్వామ్యమై ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది యూత్ సహకరించారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ కార్యక్రమాలు ఇలాగే ఇంక ముందు కూడా కొనసాగాలని, యూత్ అందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని అందరం కూడా కలిసి ఐకమత్యంగా చేసుకునే భాగంగా గత 24 సంవత్సరాల్లో ఏదైతే జరుగుతుందో అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మా ప్రాంతంలో ఉన్నటువంటి యువత అంతా కూడా బాధ్యతగా తీసుకొని అత్యంత ఘనంగా ఈ సంవత్సరం పండుగను జరుపుకోవడం జరిగింది. అదే సందర్భంలో మా ప్రాంతంలో ఆధ్యాత్మికాన్ని పరిడవిలే విధంగా ఆ దీవెనకరమైనటువంటి కుటుంబాలని దేవుని వాక్యాన్ని అందించినటువంటి పెద్దలందరికీ, ఇందులో భాగస్వామ్యం పనిచేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఆర్గనైజేషన్ తీసుకొని దీన్ని చాలా బాధ్యతగా ముందుకు తీసుకెళ్లి చాలా గొప్పగా కార్యక్రమం నిర్వహించిన మా యూత్ అందరికి కూడా పేరు పేరున అందరికి కూడా అభినందనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.